అందరికీ నమస్కారం. శ్రీ మాతాడి మహా. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి వారికి మీ నుంచి వీరు దూరం కావాలనుకుంటున్న ఈరోజు వారికి ఆ ఆలోచన ఉండవచ్చు. ఎప్పటి నుంచో కూడా ఈ ఆలోచనతో వారు ఉండొచ్చు. ఏదైనా సరే ఏం జరగబోతుందో, ఎవరికి వారు ఎటువంటి పరిస్థితుల్లో కలగబోతున్నాయి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు ప్రస్తుతం ఎలా ఉంది, గోచారం ఎలా నడుస్తుంది, ఎలా అంటే యోగము ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల నుంచి కొంతమంది వ్యక్తులు మీ యొక్క రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి ఈ వార్త తెలియగానే చాలా బాధపడతారు. ఎందుకంటే వారు చేయని తప్పుకు కూడా ఎందుకు ఇలా వారి నుంచి వీరు విడిపోవాలని చెప్పి అనుకుంటున్నారు అనే ఒక కన్ఫ్యూషన్, ఒక క్వశ్చన్ మార్క్ అయితే వీరిలోకి వస్తుంది. కనుక ఈ యొక్క రాశి వారు ఏ విధంగా వారిని కాపాడుకోవాలి, రాబోయే చేదు వార్తలు ఎలాగకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలుసుకుందాం. కొందరిని చూడగానే ఎవరైనా సరే ఇట్టే నచ్చేస్తుంటారు. వారిలో ఏదో ఒక ప్రత్యేకత శక్తి అయితే ఉంటుంది. ఏం చేసినా సరే నచ్చుతారు. మాట్లాడే విధానం చూపు కూడా నచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కూడా ఇలాగే చూడగానే ఆకర్షించే రాశులకు ఉంటాయి. అందులో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి అని కూడా చెప్పుకోవచ్చు. సహజంగా ఇతరులను ఆకర్షించే మాయాజాలం వీరికి ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే తమతో పాటుగా ఒక ప్రత్యేకమైన శక్తి వెంటి వెళ్తారు. వారు ఎప్పుడు కూడాను ఆనందంగా ఉంటారు. పని కట్టుకొని అందరినీ కూడా ట్రాక్ చేయాలని చెప్పి ఏ పని కూడా చేయరు. కానీ ఏ పని చేసినా సరే అందరికీ నచ్చిస్తుంది. మరి అలాంటి స్పెషల్ ఎఫెక్షన్ అనేది, ఆ యొక్క అట్రాక్షన్ పవర్ అనేది వృశ్చిక రాశి వారి సహజంగానే కలిగి ఉంటారు. ఎన్నో రకాల సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తుంటారు. అందులోని అన్ని విషయాలు కూడా ఎవరికి కూడా చెప్పరు. ఈ యొక్క రాశి వారి రహస్యం అనేది గ్రహం ప్లూటో పాలిస్తుంది. వీరికి వ్యక్తిగతం చాలా బాగుంటుంది. వీరు తమ మనసులో ఉండే విషయాలని తొందరగా ఎవరికి కూడా చెప్పరు. కానీ అందరికీ కూడా మాత్రం వీరు తెగ నచ్చేస్తుంటారు. వీరు మాటలతో ఇంప్రెస్ చేయకపోయినా అందరూ ఇంప్రెస్ అయిపోతున్నారని చెప్పి వీరితో మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందరూ కూడా వీరి పట్ల చాలా ఆసక్తులు అవుతారు. కానీ వీరు మాత్రం అందరితో రాసుకొని పూసుకొని మాత్రం తిరగరు. ఎవరికైనా సరే దగ్గర అవ్వాలనుకుంటే వారిపైన వీరికి నమ్మకం అయితే కలగాలి. నమ్మిన వారితో మాత్రమే చాలా బాగా వ్యవహరిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రపంచంలోనూ వీరు ఒక కళల ప్రపంచంలో జీవిస్తుంటారు. అయితే చుట్టూ ఉండే లోకం కంటే కళ ప్రపంచంలోనే ఎక్కువగా విహరిస్తుంటారు. ఈ రాశి వారు ఆధ్యాత్మిక గ్రహ ప్రభావం ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీలైనంత వరకు కూడాను ఎప్పుడు కూడా శాంతివంతంగా, సున్నితంగా ఉంటారు. సున్నితమైన మాట్లాడతారు. చూడడానికి చాలా చక్కగా ఉంటారు. మంచి దృఢ సంకల్పం ఉంటుంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన శరీరం ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలోగా మాత్రమే అంతు చిక్కకుండా ఉంటాయి. ఈ లక్షణాలతోనే అందరూ కూడా వీరికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ పని చేసినా సక్సెస్ అనేది ఈ 3% అయితే ఉంటుంది. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా పనిలో విజయాన్ని పొందే వరకు పట్టుని మాత్రం వదలరని చెప్పవచ్చు. అంతేకాకుండా మాట్లాడే తీరు అందరినీ కూడా విపరీతంగా ఆకర్షిస్తుంది. మరి ఈ రాశి వారితో ఎక్కువగా పరిచయం అయితే ఒక్కసారి ఏర్పడిన చాలు, వీరిని ఇంత తొందరగా ఎవరు కూడా మర్చిపోలేరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని యూరిన్ గ్రహం పాలిస్తుంది. ప్రతి నిమిషం కూడా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటారు. అందరూ కూడా ఇలా కాకుండా తమ దానిని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండేలాగా చూసుకుంటారు. వారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం అనే అందరికీ కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే ఎక్కువగా అందరికీ కూడా వృశ్చిక రాశి వారు నచ్చేస్తుంటారు. చాలా సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమ మనసులోని విషయాలను కూడా అంత సులువుగా, అంత తొందరగా ఎవరితో కూడా చెప్పుకోరు. ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయ్యి వారి రహస్యాలు వీరికి చెప్పుకుంటారు తప్ప వీరు మాత్రం ఎవరికి కూడా ఎలాంటి రహస్యాలు పొరపాటున కూడాను చెప్పరని కూడా చెప్పుకోవచ్చు. ఇక
ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఇలా అతి మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు. అతి గోప్యత కూడా పాటిస్తుంటారు. చూడడానికి కూడా గంభీరం, లోపల కూడా స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. చాలా వరకు కూడాను వీరిని అర్థం చేసుకోవడం కష్టం. అతిగా మంచి వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే ఏదైనా సరే సమస్య వచ్చినా సరే ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు. ఎవరి సమస్య అయినా సరే ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. ముఖ్యంగా వీరికి మొండితనం అధికంగా ఉంటుంది. పట్టుదల అధికంగానే ఉంటుంది. అనుకూలతని సాధించే వరకు కూడా నిద్రపోని తత్వం ఉంటుంది. ఎక్కడ ఆగిపోయినా సరే మొదలు పెడతారు, సాధించే తీరుతారు. ఏ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా ఈ రాశి వారు కలగకున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా గోచార విషయానికి వస్తే కనుక ప్రస్తుతం అయితే అనుకూలంగా ఉంది. ఈ రాశి వారి నుంచి కొంతమంది అయితే వీడిపోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరు ఎదుటి వారికి మంచి చెప్తే అసలు కూడా నచ్చకవద్దు కదా. ఇది ఒక కలియుగం కదా. కొంతమంది మీరు మంచి చెప్తున్నా సరే చెడుగా అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో వారు తిరిగి అదే ఆలోచిస్తే మీరు చెప్పేది 100% కూడా నిజమని కూడా వారే అనుకుంటారు. మీరు బాధపడవద్దు. ఆలోపు అన్నీ కూడా సర్దు మణుగుతాయి. అయితే అందువల్ల ఈ రాశి వారు ఎవరైనా మంచి చెయ్యాలి, మంచి చెప్పాలి, మంచి మాట్లాడాలి, ఫ్యూచర్లో ఎలాంటి కష్టం రాకుండా, ఆపద రాకుండా, సమస్య రాకుండా ఉండాలని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. ఈ భావనే ఈ రోజున ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ రాశి వారు చెప్పినప్పుడు వినేవారు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ వినకపోతే కనుక ఇక వారి దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వ్యక్తుల భావాలకు వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చని కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా ఎమోషన్ ఉంటుంది. తమ చుట్టూ ఉన్న వారితో కూడా వినలేని బంధాన్ని అల్లుకొని ఉంటారు. ఎమోషనల్గా ఉంటారు. ప్రేమను కూడా పెంచుకుంటూ ఉంటారు. తొలి చూపుల్లోనే ప్రేమలో చాలా ఈజీగా పడిపోయే రాశుల్లో ఒక రాశి వృశ్చిక రాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి జన్మించిన వ్యక్తులు ప్రేమకి చాలా విలువనిస్తారు. ధనం కంటే కూడాను ఎంతగా అంటే వారి జీవితాన్ని కూడా అర్పించేస్తారు. వారు చెప్తే తూచా తప్పకుండా కూడా వింటారు. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను మంచిగా ఉండే తత్వం ఉంటుంది. వీరితో జీవితం మంచిగా ఉండాలంటే మంచి వ్యక్తులతో మాత్రమే సహజమవుతుంది. చెడు వ్యక్తులతో ఉండి నిత్యం గొడవలు, ఇబ్బందులు, బాధలు తప్పవు. వీరు మంచి చెప్తే వినలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ రోజున ఈ సమయంలో ఖచ్చితంగా కూడా వీరి నుంచి దూరం అవ్వాలని చెప్పి చూస్తుంటారు. అది వారికి మంచిది, వీరికి మంచిది. అది కాస్త నిజం, కాస్త మీకు ప్రారంభంలో చేదుగా అనిపించవచ్చు. ఇది చేదు వార్త అయినప్పటికీ కూడాను 100% కూడా కరెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి చెప్తే వినలేని స్థితిలో ఉన్నవారు అలాంటి వ్యక్తులతో స్నేహము, ప్రేమ, బంధము అన్నీ కూడా వ్యర్థమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఉండడం, వీలైతే బంధాలకు ముగించుకొని వెళ్ళేవారితో మీరు దూరంగా ఉండడమే మంచిది. మీరు మీ చుట్టూ ఉండే వ్యక్తులు బాగుండాలని కోరుకుంటారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా కూడా ఉండాలని ఎల్లవేళలా కూడా తప్పిస్తూ ఉంటారు. అందులకు గాను వారికి సూచన జరిపిన వారికి అదేదో నియమంలాగా కట్టేసినట్టు ఉండవచ్చు. కావున ఇక విడిచిపెట్టండి. ఈ బంధాన్ని విడిచిపెట్టండి. ఈ మాటలను విడిచిపెట్టండి. పోతూ పోతూ మీకు కలిగించే మానసిక బాధ ఈ రోజున అమితంగా కూడా ఉండొచ్చు. మనసుని కోరిన చెప్పినప్పుడు ఇక మంచిని కోరి చెప్పినప్పుడు వీరు వినకపోతే వారి దురదృష్టం, వారి మనసును శాంతపరచుకొని ఈ సమయంలో మీకు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మానసికంగా కూడా కుదుట పడతారు. ఆలోచిస్తే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రసంగానికి అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల కూడా వారి యొక్క కలయిక వలన ఉత్సాహం కలుగుతుంది. మరింత శ్రమ పడాల్సి ఉండవచ్చు, కానీ శ్రమకు ప్రథమ ఫలితం తప్పకుండా కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సమస్యలు, కష్టాలు అనిపిస్తే పరమశివుడి యొక్క నామస్మరణ నిత్యము చేసుకోండి.
అంతా మంచిగా జరుగుతుంది. శివాభిషేకం చేసుకోండి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనుకున్న వారు కంపల్సరిగా మీరు అష్టోత్తరాలు చదువుకోండి అమ్మవారి. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. రేపు ఆదివారం కాబట్టి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే మీకున్న సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అన్ని సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మంచిగా ఎదుగుతారు. ఇంతవరకు